డిస్క్లైమర్ గమనిక. మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సంప్రదాయాలను, పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 16వ తారీఖు 3వ నెల 2026, 16th March 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరూ నేను చెప్పలాగా ఒక రిక్వెస్ట్. అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనం కోడిని మధ్య దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని మాత్రం ఈరోజు ఎవరైనా దెబ్బలాట ఆడుకోవాలంటే ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. ఇదాని తర్వాత నక్షత్రం. ఈరోజు మొత్తము పగలు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ధనిష్టి నక్షత్రం ఒక్కటే జరుగుతుందన్నమాట. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి వన్నె కాకి అనేది ఎర్ర కాకి మీద, కోడి మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది పశ్చిమ డేగ మీద, కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది నెమలి వన్నె కోడి మీద గెలుస్తుంది. డ్యాగ్ అనేది పశ్చిమ డ్యాగ మీద విజయం సాధిస్తుంది. ఏ విధంగా ఉంటుంది ధనిష్టి నక్షత్రం. ఈ ధనిష్టి మొత్తం ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ ధనిష్టి నక్షత్రమే జరుగుతుంది. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ ధనిష్టి నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడండి. ఇక దాని తర్వాత మన ఛానల్ అనేది ఒక వారం నుంచి రావట్లేదు అనమాట. దానికి కారణం ఏంటంటే మన ఛానల్కి స్ట్రైక్ పడి ఉంది. ఆ స్ట్రైక్ పడడం వల్ల ఏంటంటే ఛానల్లో మన వీడియోలు అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. కానీ మన రెండో ఛానల్ వైటీఎం రెడ్డి ఫామ్ A to Z కలర్ అప్డేట్ అనేసి రెండో ఛానల్ ఉంది. దాంట్లో మ్యాక్సిమం పెట్టాను, కానీ అది అందరికీ తెలియకపోవడం వల్ల అందరూ చూడలేకపోయారు. ఏంటంటే మన ఛానల్ దీంట్లో ఒకవేళ మీకు రాకపోయింది మన కలర్ అప్డేట్ అంటే మీకు రెండే ఆప్షన్లో. ఒకటి వచ్చేది మన ఫేస్బుక్ అకౌంట్ వైటీఎం రెడ్డి ఫార్మ్స్ అని చెప్పేసి మన ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. దాంట్లో రెగ్యులర్గా కంపల్సరీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడంటే మన ఈ ఛానల్లో రాలేదంటే ఫేస్బుక్లో కంపల్సరీ పెడతాను. దాంతోపాటు మన A to Z వైటీఎం A to Z కలర్ అప్డేట్ అనేది వేరే ఛానల్ ఉంది కదా, దాంట్లో కూడా నేను మస్ట్ షుడ్గా మ్యాక్సిమం డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దీంట్లో రాకపోయిందంటే మాత్రం మీకు ఇంకా డౌట్ ఉంది అంటే ఫస్ట్ మన 2 నెంబర్లు ఇచ్చాను, కింద నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చాను. ఈసారి ఇది నా పర్సనల్ నెంబర్ అనమాట. రెండోది 80ది. ఎవరైతే బాగా ఇంపార్టెంట్, బాగా అర్జెంట్ అనుకుంటారో మన పర్సనల్ నెంబర్కి వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నేను కొంచెం ఫోన్లతో బిజీగా ఉంటున్నాను. దానివల్ల నేను మీ అందరికీ అటెండ్ చేయాలంటే ఏదైనా ఇంపార్టెంట్ మాత్రం కంపల్సరీ ఫోన్ చేయండి. కాకపోతే మన ఫేస్బుక్ అకౌంట్ కంపల్సరీ పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. దీంట్లో రాకపోయింది అంటే మీరు ఫేస్బుక్లో సెర్చ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం అనమాట. రంగు ఎంచుకోవడంలో మిస్టేక్ చేసామంటే ఓడిపోతాం, అందరూ డౌట్లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో రంగు ఎంచుకోవడంలో మాత్రం మిస్టేక్ జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళి టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న విషయం. ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, శుద్ధ డాగలు, గట్టి కాకులు, గట్టి కాకి డాగలు, పచ్చకాకి డాగలు, 9 వన్నె కాకులు, పచ్చకాకి డాగ, అన్ని రకాల కాకులు, పచ్చకాకి డాగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అనమాట. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొలాలను కానీ, ఎర్ర పొలాలను కానీ, డేగ పింగళాలను కానీ పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి.
ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటిది పక్కన ఓడిపోయిన రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పకి కాకి నెమ్మల్లో, శుద్ధ నెమ్మల్లో, పసిమిగల కాకులు, గట్టి కాకులు, తొమ్మిది వెన్నె కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, పచ్చకాకి నెమ్మల్లో, అన్ని రకాల కాకి నెమ్మల్లో, శుద్ధ నెమ్మల్లో, కాకి నెమ్మల్లో, పచ్చకాకి నెమ్మల్లో, తొమ్మిది వెన్నె కాకి నెమ్మల్లో, తొమ్మిది వెన్నె కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కాకులు కాకి నెమ్మలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 వరకు, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలకు కంపల్సరీ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు రెండు ఉండాలి. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత నెక్స్ట్ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పుడు ఇక్కడ కోడి డేగలు, కోడి కాకులు, కాకి డేగలు, గట్టి కాకులకి పసిమి అనేది ఉండకూడదు, పసిమి లేని గట్టి కాకులు అనమాట. నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు కూడా పసిమి ఉండకూడదు, పసిమి లేని కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర పింగళాలు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, అన్ని రకాల నెమల పింగళాలు, నెమల చూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతుంది. దాన్ని మైండ్లో పెట్టుకుని దెబ్బలాట దిగండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడ బొంగ తెలుపు, కూసి తెలుపు ఉండకూడదు. కూసి అనేది ఎరుపు ఉండాలి. అలాంటి ఎర్ర నెమళ్ళు లేదంటే నెమల డేగలు, ఎక్కడ కోడి చూపు అస్సలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, కాకి డేగ పర్లాలు, పచ్చకాకి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఓడిపోయే రంగులకు విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పింగళాలు, అలాగే మైలాలు, తెల్ల మైలాలు ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి చూపు పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక కోడి పింగళాలు కానీ, కోడి మైలాలు కానీ, తెల్ల మైలాలు కానీ, మైలాలు కానీ, కాకి పింగళాలు కానీ, నల్లబొట్ల సేతువాలు కానీ ఉపయోగించొద్దు ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి నల్లబొట్ల సేతువాలు చాలా చాలా బాగా పనిచేస్తాయి. నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమ్స్లో మనం ముసుగు కనుక ఉపయోగించుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నల్లబొట్ల సేతువాలకి బ్లాక్, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, మొత్తం నలుపు ఉండాలన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు వచ్చినప్పటికీ కాకులు, గట్టి కాకులు ఉంటాయి కదా, గట్టి కాకులు, కాకి పింగళాలు, బాగా పసిమిగల కాకులు, 9 వెన్నె కాకులు, కాకి నెమళ్ళు, సేతువాలు ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పచ్చకాకుల్లో సేతువాలు ఉంటాయి కదా, కాళ్ళు నలుపున్న సేతువాలు, అలాంటివన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకి మాత్రం ఇవన్నీ చూపులకి అనమాట. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపొండు డేగలు, అన్ని రకాల కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి డేగలు, రసంగి డేగలు, గట్టి చూపున్నవన్నీ గెలిచే అవకాశం ఉంటుంది.
దాని తర్వాత కోడి చూపు ఉన్నవన్నీ కూడా ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కోడి డాగలను కానీ, కోడి రసంగులను కానీ, కోడి మైలాలను కానీ, గేరు వాళ్ళను కానీ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయాలకి. నైట్ టైమింగ్స్కి వచ్చి ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 6:30 నుంచి 8:30 వరకు. రాత్రిపూట 6:30 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు షాప్కి ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. తెల్ల నెమళ్ళకి బొంగ తెలుపు, కుసి తెలుపు 2 ఉండాలా, మెల్లో కూడా తెలుపు ఉండాలా. అలాంటి తెల్ల నెమళ్ళను మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌడి నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమలి కక్కెరలు, మిరపపొండి డాగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, గట్టి కాకి డాగలు, శుద్ధ డాగలు, నల్లకట్ట అబ్బరాసులు, గట్టి కాకులు, కాకి డాగ పర్లాలు, నలుపు గల నెమలి డాగలు ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కాకులు, కాకి డాగలు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, నలుపు గల డాగలు, అన్ని రకాల గట్టి చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ చింతపిక్కల డాగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ పిసికి బోరగల డాగలు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, శుద్ధ డాగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇవి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయిన రంగులు మాత్రమే పెట్టుకోవాలా. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయినప్పటికీ బాగా పశ్చిమ గల కాకులు బాగా మెరుస్తూ ఉండాలన్నమాట పైన ఇవన్నీ అనేది. అలాంటి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, 9 కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కూడా కోడి కాకి డాగలు చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి, డౌట్ లేదు. కోడి కాకి డాగలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకొట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చకాకి డాగలు, కాకి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకులకు పసిమి అనేది ఉండకూడదు, పసిమి లేని గట్టి కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్ మ్యాక్సిమం చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌండ్ నెమళ్ళు, బాగా పసిమగల సేతువాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం అక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డాగలను మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లేదు. మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.